ఎవ్రీవన్. శివరాత్రి అంటే ఏమిటి? ఎప్పుడు జరుపుకుంటారు? ఎందుకు జరుపుకుంటారు? శివరాత్రి అంటే కేవలం ఉపవాసమేనా? లేదా దీని వెనక ఇంకేదైనా గొప్ప రహస్యం ఉందా? శివరాత్రి ఎందుకు హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు? ఇవన్నీ తెలుసుకోవాలని ఉందా మీకు? అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. మహాశివరాత్రి ఇది హిందూ సాంప్రదాయంలో పరో పరమశివునికి అత్యంతమైన పవిత్రమైన పర్వదినం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈరోజు శివుణ్ణి పూజిస్తే ఆధ్యాత్మికత శక్తి, పాప విమోచనం, శుభ ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. శివరాత్రి అర్థం. శివ అనగా పరమశివుడు. ఈయన సృష్టి స్థితిలయలకు కర్త. రాత్రి అనగా పవిత్రమైన రేయి. అంటే శివుణ్ణి ఆరాధించే పవిత్ర రాత్రి. శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? దానికి మన పురాణాల్లో ఒక 3 కథలు చెప్పబడి ఉన్నాయి. అందులో ఒకదాని గురించి మనం మొదటగా తెలుసుకుందాము. అది మొదటిది జ్యోతిర్లింగ ఉద్భవం. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరుగుతూ ఉంది. అప్పుడు బ్రహ్మ తానే సృష్టికర్త, తానే గొప్ప అని, విష్ణువు తానే లోకాన్ని కాపాడుతున్నానని వాదించుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు అకస్మాత్తుగా వారి ముందు ఒక అద్భుతం జరిగింది. అంతం లేని మహా అగ్ని స్తంభం వారి ముందు ప్రత్యక్షమైంది. ఆ స్తంభం ఆకాశాన్ని తాకుతూ భూమి లోతుల్లోకి వెళ్తూ అపారమైన దివ్యకాంతితో వెలిగింది. ఆ జ్యోతికి ఆది అంతాలు తెలుసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. బ్రహ్మ హంస రూపంలో పైభాగాన్ని వెతకడానికి వెళ్ళారు. విష్ణువు వరాహ రూపంలో కింది భాగాన్ని వెతకడానికి వెళ్ళారు. వారు అలా కొన్ని సంవత్సరాలు వెతికినా ఆ జ్యోతికి ఆది అంతాన్ని కనిపెట్టలేకపోయారు. చివరికి వారు తమ పరిమితిని గ్రహించి వినయంతో ప్రార్థించారు. అప్పుడు ఆ అనంత స్తంభం మధ్య నుంచి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. తానే సృష్టి, స్థితి, లయలకు మూలమని వారికి బోధించాడు. ఆ పవిత్రమైన రాత్రినే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ కథ మనకు అహంకారం వదిలి వినయంతో జీవించాలనే సందేశం ఇస్తుంది. ఇప్పుడు రెండవ కథ. శివపార్వతి దివ్య కళ్యాణం. పూర్వం పార్వతీదేవి సతీదేవిగా జన్మించి శివుణ్ణి వివాహం చేసుకుంది. కానీ తన తండ్రి దక్షుడు శివుణ్ణి అవమానించటంలో సతీదేవి తన ప్రాణాలను విడిచింది. దీంతో శివుడు తీవ్ర విషాదంలో తపస్సులో మునిగిపోయాడు. తర్వాత సతీదేవి హిమవంతుడు మేనకాదేవికి కుమార్తెగా పార్వతీదేవిగా పునర్జన్మ పొందింది. చిన్నప్పటి నుంచే శివుడినే భర్తగా కావాలని సంకల్పించింది. పార్వతీదేవి అడవిలో నివసిస్తూ సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసింది. ఆమె భక్తిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఆమె భక్తిని పరీక్షించడానికి శివుడు వృద్ధయోగి రూపంలో వచ్చి శివుడు విరక్తుడని అతన్ని వివాహం చేసుకోవద్దని చెప్పాడు. కానీ పార్వతీదేవి తన సంకల్పం మార్చుకోలేదు. ఆమె నిజమైన ప్రేమ, భక్తి చూసి శివుడు సంతసించి తను అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. తర్వాత దేవతలందరి సమక్షంలో శివపార్వతి దివ్య వివాహం ఘనంగా జరిగింది. ఈ దివ్య కలయిక శివుడు మరియు శక్తి ఏకత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఇక మూడవ కథ. పూర్వం ఒక వేటగాడు అడవిలో వేట కోసం తిరుగుతూ రాత్రి అయిపోయింది. అతనికి ఆ రోజు వేటకి ఏమీ దొరకలేదు. అతను ఒక చెట్టు మీద రాత్రంతా మేల్కొని ఉండవలసి వచ్చింది. అతనికి తెలియకుండానే చెట్టు ఆకుల కింద ఉన్న శివలింగంపై ఆకులు పడుతూ ఉన్నాయి. అతను కూర్చున్న వృక్షం బిల్వ వృక్షం. కానీ అతనికి ఆ విషయం తెలీదు. అతను రోజంతా ఆహారం తినలేదు. ఉపవాసం జరిగింది. ఇలా రాత్రంతా మేల్కొనటం వల్ల జాగరణ జరిగింది. బిల్వదళాలు శివునికి సమర్పించినట్లయింది. అతనికి తెలియక చేసిన ఈ పూజతో శివుడు ప్రసన్నమై అతనికి పాప విమోచనం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ ద్వారా శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణం, శివ పూజ మహిమ తెలియజేస్తారు. ఇలా శివరాత్రి పర్వదినం భక్తి, వినయం, ఆధ్యాత్మిక జ్ఞానం, దైవ కృపకు ప్రతీకగా నిలిచింది. భక్తితో శివుడిని ఆరాధిస్తే
శాంతి, శుభం, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయని విశ్వాసం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. నమ శివాయ. ఓం నమ శివాయ.